సదా క్షీరఖండము. స్వప్నంలో కూడా ఉప్పు నీటి మాదిరిగా అవ్వలేదు. దాదీజీ అనేవారు, నేను అందరితో క్షీరఖండంగా ఉండాలి. నా పని పాలు పంచదార సమానంగా కలిసిపోయి ఉండటం. నాలో కొద్దిగా కూడా ఉప్పు నీటి స్వభావం ఉండకూడదు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలతో మీ తలను వేడిగా చేసుకోకండి. మీ మెదడును శీతల కుండముగా తయారు చేసుకోండి. శీతల కాయ కలిగిన యోగిగా కండి. మిమ్మల్ని క్రింద పడేసేందుకు ఎవరైనా ఒక గొయ్యి తవ్వినా మీరొకవేళ సత్యంగా ఉంటే, మీ హృదయంలో వారి పట్ల శుభ భావన ఉన్నట్లయితే బాబా మిమ్మల్ని రక్షిస్తారు. మీ లోపల ఎప్పుడూ అశుభ భావం ఉండకూడదు. ఎవరిని శ్రాపాలు పెట్టే దుర్వాసగా కాకూడదు. రాజయోగిలు ఎప్పుడూ దుర్వాసగా కాలేరు.